గ్రైండర్లో ఫస్ట్ నానబెట్టిన పెసరపప్పు, అలాగే అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇందులో బీరకాయ మీరు ఒక 100 గ్రామ్స్ బీరకాయ తీసుకుంటే సరిపోతుంది. ఒక 1 కప్ అంటే ఇంత కప్పు పెసరపప్పుకి మీరు ఒక్క బీరకాయ అంటే 100 గ్రామ్స్ బీరకాయ వాడుకోవచ్చు. అలాగే ఇందులో మనం సాల్ట్ వేసుకుందాము, తగినంత సాల్ట్. ఇందులో 1 టేబుల్ స్పూను రైస్ ఫ్లవర్ అంటే బియ్యపిండి. మీరు కావాలంటే నేను ఎప్పుడన్నా పెసరపప్పుని నానబెడతాను అనుకోండి, పెసరట్టుకి ఏం చేస్తానంటే 1 పిడికెడు బియ్యం కూడా వేసేస్తాను నానబెట్టేటప్పుడు. అలా వేసారనుకోండి మీరు బియ్యపిండి వేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా బియ్యమే మనకి ఆ కొంచెం క్రిస్పీ టెక్స్చర్ కోసం మనం రైస్ ఫ్లవర్ లేదంటే బియ్యము వేసుకోవచ్చు. సో మరి అన్నీ వేసేసుకున్నాను కదా, కాస్త వాటర్ వేసుకొని మనం గట్టిగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇక్కడ బీరకాయ వేసేసుకొని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. మరి బౌల్లో వేసేసుకుందాం. ఎక్కువగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం రఫ్గా ఉన్నా పర్వాలేదు. ఎప్పుడైనా పెసరట్టు కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ దోశ పిండిలాగా పల్చగా ఉండకూడదు. మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కాస్త ఎక్కువ కాదు. ఇలాంటి దోశలకి చక్కటి కాంబినేషన్ అల్లం పచ్చడి, అలాగే ఫ్రెష్గా కొబ్బరి పచ్చడి చేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. మరి ఇక్కడ పెనం కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను దోశలు వేసుకోవటం కోసం. సో మిక్స్ చేసేయండి. అన్నీ వేసేసుకున్నాను కదా, ఇంకా నేను పచ్చిమిరపకాయలు వేసేసాను, సాల్ట్ వేసేసాను, అలాగే బీరకాయ కూడా వేసేసుకున్నాను కదా. ఇంకా ఏం అవసరం చెప్పండి, మనకి డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు, ఏమీ అవసరం లేదు మనకి. ఇంకా మిక్స్ చేసేయండి. దోశ వేసేసుకోండి. మీకు ఎంత సైజ్ దోశ కావాలంటే అంత సైజ్ దోశ. ఈ దోశలు మనకి చక్కగా సన్నగానే వస్తాయి. మనం బియ్యపిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆ క్రిస్పీ టెక్స్చర్ కూడా వస్తుంది. మరి ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదన్నా వేయచ్చు. కొంచెం పెసరట్టు కదా, కొంచెం ఎక్కువగా ఆయిల్. నేనైతే ఇంట్లో ఆయిల్ లెస్ దోశలే తింటాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీరు దోశ వేసేసుకోగానే వేసేసేయండి. ఎప్పుడైనా పెసర దోశలు కానీ ఇలా వెజిటబుల్ దోశలు ఏదన్నా వేసినప్పుడు కొంచెం ఉల్లిపాయ పైన వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది దోశ. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకుంటే చక్కగా దోశ కాలిపోతుంది. చూడండి మన బీరకాయ పెసర దోశ రెడీ అయిపోయింది, చక్కగా కాలిపోయింది. ఇలాంటి దోశలు మీరు ఇలా 2 వైపులా సగం సగం ఫోల్డ్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి కూడా వేడిగా తినాలి మనం, ఎందుకంటే ఇందులో వెజిటబుల్ వేసుకున్నాము, అలాగే పెసరపప్పు ఉంది కాబట్టి మనకి వేడి మీద క్రిస్పీగా ఉంటుంది. మళ్ళీ చల్లారిన తర్వాత కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. కావాలంటే మీరు బియ్యపిండిని లేదంటే బియ్యం కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే మీకు కొంచెం క్రిస్పీగా వస్తాయి. సో మరి ఇలాంటి దోశలు వేడిగా సర్వ్ చేయండి. పొద్దున హెల్దీగా పెసరపప్పు అలాగే ఒక కూరగాయ కూడా పెట్టినట్టు మనకి ఫీలింగ్. పిల్లలు పెద్దవాళ్ళు మార్నింగే చక్కగా కూరగాయ తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇలా ఇంకోటి వేసేసుకున్నాను. అలాగే వేయగానే ఉల్లిపాయలు వేసుకుంటే మనకి అతుక్కుపోతాయి ఈ ఉల్లిపాయలు. అల్లం వాసన బాగా వస్తుందండి. ఆయిల్ మరి ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగా చేసుకుని చక్కగా కాలేంత వరకు వెయిట్ చేద్దాం. మరి ఇంకో దోశ కూడా రెడీ అయిపోయింది. చూడండి నాన్ స్టిక్ ఎంత ఈజీ చేసేసిందండి మన లైఫ్ని. ఎన్ని రకరకాలైన దోశలు వేసేసుకోండి, ఇట్టే పైకి వచ్చేస్తాయి, అంటుకోకుండా సింపుల్గా మనకి దోశలు రెడీ అయిపోతాయి. చూడండి నేను ఏం ముట్టుకోలేదు, అయినా కూడా దోశ చక్కగా ఊడొచ్చేస్తుంది బయటికి. ఇలా ఫోల్డ్ చేసేయండి, సర్వ్ చేసేయండి వేడిగా. ఆల్రెడీ మనం ఇందులో వెజిటబుల్ వేసుకున్నాం కాబట్టి వేడిగా తినాలి. ఇప్పుడే దీనిలో ఉన్న మజా తెలుస్తుంది మీకు. నాకైతే పచ్చడి అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే నేను కొంచెం ఎక్స్ట్రాగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే అల్లం ఫ్లేవరు, అలాగే బీరకాయ కూడా వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్తో ఉల్లిపాయలు తగులుతూ మధ్యలో
నాకైతే ఇంకేం అవసరం లేదండి, ఇలాగే తినొచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ అయిన బీరకాయ పెసర దోశ చేయండి, ఇంట్లో వాళ్ళకి పెట్టండి, మీరు వేడివేడిగా తినండి.